వృశ్చిక రాశి వారికి 2024వ సంవత్సరము ఎప్పుడు అక్షయ తృతీయ తర్వాత అదృష్టప్రదం. ఇక మీకు కొత్త లైఫ్ పార్ట్నర్ దొరుకుతారు, మంచి బిజినెస్ పార్ట్నరు దొరుకుతారు, సుఖాలు అనుభవిస్తారు, భోగాలు అనుభవిస్తారు, మంచిగా ఇంకా జీవితంలో డబ్బు ఇంకా వస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడు అక్షయ తృతీయ తర్వాత. అక్షయ తృతీయ లోపల ఏం జరుగుతుంది అని అంటే కొత్త శత్రువులు పరిచయం అవుతారు. ఇప్పుడే ఈ జనవరి ఫిబ్రవరిలో కొత్త శత్రువులు వచ్చి భుజం తడతారు, ఐఎమ్ విత్ యూ అని చెప్పేసి. సో వాళ్ళు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడతారు అంటే, ఎంత కన్నీళ్లు పెట్టిస్తారు అంటే చాలా ఇబ్బందులు జరుగుతాయి. తర్వాత వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. చదువు నుంచి డిస్ట్రాక్ట్ అవుతారు. ఎందుకోసం అంటే కామన్గా ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తాయి, 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, డిగ్రీ ఎగ్జామ్స్ మనకి ఇదే టైంలో వస్తుంది. ఇది మార్చ్ ఏప్రిల్ మే టైంలోనే వస్తాయి. కరెక్ట్గా ఇదే టైంలో మీకు డిస్ట్రాక్షన్ టైం. ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చెప్తున్నారు, వృశ్చిక రాశిలో ఉన్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఎవరైతే కనుక విశాఖ నక్షత్రము, అనురాధ నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రం, విశాఖ 4వ పాదం. సో మీ అందరికీ చెప్తున్నాను, డిస్ట్రాక్ట్ అవ్వకండి. లవ్ అని, ఎఫెక్షన్ అని, ప్రేమ అని ఏదో తొక్క తోడం అనుకొని మీరు డిస్ట్రాక్ట్ అయిపోతారు. తర్వాత సిగరెట్ స్మోకింగ్ కానీ ఇంకా ఏదో ఒకటి మీ లైఫ్లో డిస్ట్రాక్షన్స్ వస్తాయి. అంటే మీరు కరెక్ట్ మార్గంలో వెళుతూ ఉంటారు, ఎవరో ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని చెడగొడతారు. మీరు ఇప్పుడు గనక దారి తప్పితే వచ్చే అదృష్ట యోగం కూడా మీకు రాదు. ఇప్పుడు దారి తప్పొద్దు. ఈ 3 నెలల పాటు ఏంటంటే స్ట్రిక్ట్గా ఉండాలి. ఒక టైం టేబుల్, పంక్చువల్గా టైం టేబుల్ రాసుకోవాలి. మీ అమ్మ నాన్నకు చెప్పాలి. ఇప్పుడు యంగ్స్టర్స్కి నేను మెయిన్గా చెప్పేది యంగ్స్టర్స్కి, మీ అమ్మ నాన్నకు చెప్పాలి, గురువుగారు చెప్పారమ్మా ఇలాగే ఉండమని చెప్పారు, ఈ జనవరి 1 నుంచి మే 30th వరకు ఇలాగే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయమన్నారు. కరెక్ట్గా డైలీ పంక్చువల్గా పొద్దున్నే లేవాలి, జాగింగ్కి వెళ్ళాలి, తర్వాత కరెక్ట్ టైంలో టిఫిన్ చేయాలి, తర్వాత ఏ బుక్స్ ఏ వారంలో ఏం చదవాలి, ఎలా వెళ్ళాలి, ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి. ఇదే, ఇంకా వేరే జోలికి పోవద్దు. గుర్తుపెట్టుకున్నా, వృశ్చిక రాశి వారికి ఇప్పుడు టర్నింగ్ పాయింట్. అయితే బ్యాడ్ అయినా టర్న్ అవుతుంది పూర్తిగా, లేకపోతే గుడ్ అయినా టర్న్ అవుతుంది. సో 100% ఏదో ఒకటి జరుగుతుంది, ఏది జరగకుండా అస్సలే ఉండదు. బ్యాడ్ టర్న్ అంటే ఏంటంటే మనం ఈ 3 నెలల్లో ఏమైనా తప్పులు చేసామనుకోండి, ఆ తప్పుల యొక్క ప్రభావం ముందు పడిపోతుంది. మీరు వచ్చే అదృష్ట యోగం కూడా రాదు, ఇలా వచ్చేసి అలా వెళ్ళిపోతుంది అదృష్టం. సో వృశ్చిక రాశి వారు తప్పకుండా అక్షయ తృతీయ రోజున శ్రీ మహాలక్ష్మి యాగం చేయడం మర్చిపోవద్దు. మీ క్యాలెండర్లో రాసుకోండి, అక్షయ తృతీయ రోజున శ్రీ మహాలక్ష్మి యాగం చేయండి.